త్యాగరాజు కూడా చెప్పాడు. So Chagraj said, రామా, Rama, నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు. Rama, I do namaskar. నిన్ను Those who విరోధపరిచేటువంటి వాళ్ళకు ఒక నమస్కారం అన్నాడు. Those who don't have faith in you also do namaskar. దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి 2 నమస్కారములు అన్నాడు. I do namaskar to those bad people and their associates. అప్పుడు త్యాగరాజు చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది, Then it was said, there is some దుష్టులకు మాత్రం justification. ఎందుకు నమస్కారం చేయాలా? There is justification if you respect a good man. సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నాం. You do namaskar to noble souls because you don't want to be away from them. దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం. You do namaskar to the bad company because you don't బ్యాడ్ want to be with కంపెనీకి them anytime. ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి. You just do namaskar and do away with their company once for all. సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాళ్ళతో సత్సంగం కలవాలి. We should sacrifice our life to be in the good company. కనుకని మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకంగా గావించుకోవాలి. Therefore, we should redeem our lives by joining the good company and cultivating virtues.